Hello everyone. Today, the students of Good Morning Grammar High School are stepping forward to spread awareness about wetland conservation. They are the voice of tomorrow, advocating for the protection of these vital ecosystems. Our planet is home to countless ecosystems, but one of the most important and often ignored, our wetlands, are under the threat. Wetlands are nature's lifeline, providing clean water, preventing floods, and sheltering diverse wildlife. చిత్తడి నేలను అన్న విన్న పదం చిత్తడి నేలను అన్న పదం విన్నవారు తక్కువ. అలాంటిది చిత్తడి నేలల ప్రాధాన్యత గురించి తెలిసిన వారు బహు తక్కువ. దాని కారణంగానే చిత్తడి నేలలు అంతరించిపోతున్నాయి. చిత్తడి నేలలు అడవుల ప్రాంతాల పక్కన, చెరువుల పక్కన, నది చేస్తాయి. రైతుకు చిత్తడి నేలలు ఒక స్నేహితుడిలాగా సహాయం చేస్తుంటాయి. ఆ రైతులు పండించే పంటలకు ఆ చిత్తడి నేలలో ఎన్నో పోషకాలు, మంచి వనరులు అందిస్తాయి. దానివల్లే మనం ఇప్పుడు ఎంతో మంచి ఆహారం తింటూ మంచిగా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అందుకని మనం చిత్తడి నేలలను కాపాడుకోవాలి. ఇవి మనకే కాదు, మన భవిష్యత్ తరాలకు కూడా పనికొస్తుంది. అందుకని మనం చిత్తడిలను కాపాడుకోవాలి. థ్యాంక్ యూ. నేను చిత్తడి భూముల ప్రత్యేకతను చెప్పడానికి వచ్చాను. చిత్తడి భూములు రైతులకు ఎంతో అవసరం, కానీ అవి ఈ మధ్య బాగా క్షీణిస్తున్నాయి. చిత్తడి భూములలో ఉన్న పురుగులు పంటలకు ఎంతో మేలు చేస్తుంది. వాటి వలన భూమి చాలా ఇంప్రూవ్ అవుతుంది. చిత్తడి భూములు కానీ ఈ మధ్య చిత్తడి భూములలో ఉన్న ప్రత్యేకత క్షీణిస్తుందని ఒక అధ్యయనం తర్వాత మరొక అధ్యయనం తెలుపుతోంది. మానవ సమాజానికి చాలా ముఖ్యమైనది. ఇది ప్రపంచంలోని అత్యంత ఉత్పాదక వాతావరణాలలో ఒకటి. జీవన వైవిధ్యానికి నిలయాలు, అనేక జాతుల మొక్కలు మరియు జంతువుల కోసం కావలసిన గడ్డిని ఈ చిత్తడి నేలల ద్వారా మనం తీసుకోవచ్చు. మనం చిత్తడి నేలలను కాపాడుకోవాలి, వాటిని రక్షించుకోవాలి. ఇది మన బాధ్యత. థ్యాంక్ యూ. మనం చాలా ఇంపార్టెంట్ చూసాము చిత్తడి నేలల గురించి. మనం ఈ తెలంగాణలో చాలా వివిధ ప్రాంతాలలో, ఎస్పెషల్లీ నిజామాబాద్లో మీరు చూస్తున్నారు. అక్కడ ఏంటంటే ఫ్లోరోసిస్ అనేది ఇంకో ప్రాబ్లం అవుతుంది. అది మెయిన్ కారణం ఏంటంటే మనం యూజ్ చేసే పదాలు, మనం వ్యవసాయకుల్లాగా మనం ఎన్నో ఫెర్టిలైజర్ని రోజు మనం యూజ్ చేస్తాం. అది యూజ్ చేసి ఈ అండర్ గ్రౌండ్ వాటర్ని మనం కాలుష్యం చేస్తున్నాం అన్నమాట. సో మనం తెలంగాణలో ఎప్పుడైనా చూసుకోవచ్చు, మనం ఎక్కడ యూజ్ చేసి ఇక్కడ నుంచి మనకు నీళ్ళు వస్తుంది, ఎక్కువ శాతం బోర్ నీళ్ళు వస్తున్నాయి. ఈ బోర్ నీళ్ళు వాడుతుంటే అక్కడ అది రోజు ఎంత మనం బయటకు తీసుకుంటామో అంతే మనం దాన్ని రీఛార్జ్ చేయడం అవసరం ఉంటుంది. మనం ఆ వెట్ ల్యాండ్స్ని మనం సేవ్ చేసి మనం ఇక్కడ ఉన్న వివిధ వాటర్ అవుటేజ్ చూసుకోవచ్చు, డ్రైనేజ్ చూసుకోవచ్చు, డ్రైనేజ్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలో, పక్కన ఉన్న జాగ్రత్తలను ఎట్లా మెయింటైన్ చేసుకోవాలో, ఇవన్నీ మనం రోజు చక్కగా చూసుకుంటే మనం ఎంతో ముందు తరాలలో కూడా మనం ఎంతో మంచి నీళ్ళను మనం ఉంటుందని మనం కోరుకుంటూ మన విద్యార్థులు మనం ఇక్కడ అందరికీ తెలియజేస్తున్నాం. అలాగే 9th క్లాస్ నుంచి కూడా కొన్ని స్పీచ్లు చెప్పాలని కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారాలు. ఈరోజు నేను చిత్తడి నేల యొక్క ప్రయోజనాల గురించి చెప్పుకుంటున్నాను. మన రోజువారీ ప్రాంతాల్లో చిత్తడి నేలలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాటిలో నీటిని మరియు పోషకాలని అదుపు చేసే శక్తి ఉంటుంది. అవి నీటిని పోషకాలను చాలా కాలం మనలో దాచుకొని పంటలు పండించే సమయంలో పంటకు ఇచ్చిన లాభదాయకమైన పంటలు అందిస్తూ వాడిపోతుంది. ఒకవేళ మనం భూమిలో పంటలు పండి
అవి ఈ ప్రయోజనాలు కాకుండా ఎన్నో జీవులకు చెట్లకు ఒక ఇల్లులా మారింది. దానివల్ల చాలా జీవులకు ఒక ఆహారానికి మరియు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. పక్షులు వలసపోయే కాలంలో కూడా అవి ఆహారానికి చిత్తడి నేలల మీద వాటి ఆహారాన్ని సేకరించుకుంటాయి. ధన్యవాదాలు.